ఎడ్జిబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తన సంచలన బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును సిరాజ్ తీర్చాడు. తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ మియా 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ రాలీని అవుట్ చేసిన సిరాజ్ ఆ తర్వాత మూడో రోజు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లీష్ జట్టు టాయిలాండర్లను ఈ హైదరాబాదీ వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు. ఒక ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 4వసారి కావడం గమనార్హం. తన ప్రదర్శనపై మూడో రోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమని అతడు చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ గడ్డపై 5 వికెట్ల ప్రదర్శన కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. అందుకే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజానికి నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నా, వికెట్లు మాత్రం రావడం లేదు. ఇప్పటి వరకు 4 వికెట్లకు మించి తీయలేదు. ఇప్పుడు 6 వికెట్లు సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. పిచ్ నెమ్మదిగా ఉన్నా క్రమశిక్షణతో సరైన చోట బంతులు వేస్తే ఫలితం రాబట్టవచ్చని నమ్మాను. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు నిరోధించే ప్రయత్నం చేశాను. మిగతా ఇద్దరితో పోలిస్తే నాకే అనుభవం ఎక్కువ కాబట్టి ఆ సవాల్ను స్వీకరించి బాధ్యతగా బౌలింగ్ చేశాను. బుమ్రా లేకపోవడంతో పేస్ బౌలింగ్ అటాక్ను లీడ్ చేశాను అని విలేకరుల సమావేశంలో సిరాజ్ పేర్కొన్నాడు.